అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ సహరీకి నేను బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నానండి. జీడిపప్పు ఉప్మా చేయబోతున్నాను. బొంబాయి రవ్వ ఇందాక చూపించాను కదండి, సగం బొంబాయి రవ్వ తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి: జీడిపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఉల్లిపాయలు కోసుకున్నానండి. పక్కన పెట్టుకున్నాను ఇందాకే. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ ఒకటి, కడాయి పెట్టుకుందామండి. నెయ్యి కూడా 200 గ్రాములు అండి ఇది. దీంట్లో నేను సగం వేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. నెయ్యి వేసుకుందామండి కొద్దిగా. ఈ నెయ్యిలో ఫస్ట్ జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పు వేసేసుకుందాము ఈ నెయ్యిలో. ఈ నెయ్యిలో ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా దోరగా ఈ కలర్ రావాలండి. తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. దీంట్లో బొంబాయి రవ్వ వేసేసుకుందాము ఈ నెయ్యిలో. సగం కొద్దిగా ఉందండి, మాకు సరిపోయిద్ది, పిల్లలకి నాకు. ఇది కొద్దిగా చాలా ఎక్కువ ఇద్దండి వండిన తర్వాత. ఇప్పుడు తాలింపులకి ఆయిల్ వేసుకుందాం ఈ కడాయిలో. ఫస్ట్ ఇప్పుడు పచ్చెనపప్పు వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. మినపగుళ్ళు కూడా వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర కూడా, అవి కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. దోరగా వేయించుకోవాలండి. మేము కోసి పక్కన పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఉల్లిపాయలు దీంట్లో యాడ్ చేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు కూడా కోసి వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసేసాము కదండి, కలుపుకోవాలి. ఉల్లిపాయలు 70% మగ్గితే చాలండి. ఆ పంట కింద పడి చాలా రుచిగా ఉంటాయండి ముక్క అనేది. బిర్యానీ కాదు కదండి, ఎక్కువసేపు మగ్గనివ్వకుండా ఉండడానికి 70% మగ్గితే చాలండి. కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాము.
రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి. మగ్గినాయండి. ఇప్పుడు నేను 2 గ్లాసులు నీళ్ళు వేసి 2 గ్లాసులు నీళ్ళు వేసేస్తాను. అది బాగా మరిగిన తర్వాత బొంబాయి రవ్వ యాడ్ చేయాలి. 1 గ్లాస్ వేసాను కదండి, ఇంకో గ్లాస్ వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇవి బాగా మరగాలండి. మరుగుతున్నాయండి. ఇప్పుడు నేను బొంబాయి రవ్వ యాడ్ చేస్తాను. దీంట్లో కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి, లేకపోతే ఉండల్లాగా కట్టుతాయి. ఉడుకుతుందండి. ఇప్పుడు నేను దీంట్లో నిమ్మరసం యాడ్ చేస్తానండి. ఇలా కోసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా పిండేసి పారేయాలి. ఇలా కలుపుకోవాలండి. ఈ ఉడుకుతున్నప్పుడే మేము వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు వేసేసుకుందాము. అంతేనండి. చాలా ఈజీ రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. ఇంతే, ఇలా లూజ్గా ఉండాలండి ఉప్మా అనేది. ఇప్పుడు మేము కొంచెం నెయ్యి వేసుకొని దించేసుకుందాము. దీంట్లో పల్లీ చట్నీ బాగుండిద్దండి. పల్లీ చట్నీకి తాలింపు వేసేస్తున్నాను. పక్కన పెట్టుకున్నాను తాలింపు. నేను పల్లీ చట్నీ అదేనండి, పొట్టు తీయలేదు పల్లీలకి. సహరీకి టైం అవుతుందని తీయలేదు, అందుకనే చట్నీ ఎర్రగా ఉంది. మంచి కాంబినేషన్ అండి ఉప్మాలో ఈ పల్లీ చట్నీ. బాగా సూపర్గా ఉండిద్ది. అసలు తింటుంటే అసలు చాలా బాగుండిద్ది అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుందండి. అసలు చూస్తేనే నోరు ఊరుతుంది. ఈ పల్లీ చట్నీ అనేది సూపర్గా ఉండిద్దండి దీంట్లో ఉప్మాలోకి. మరి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే, బాయ్ అండి.